మీరు మరీ దారుణంగా అల్లరి చేస్తున్నారు. సరే గాని నేను మీకు బాగా అలవాటైపోయానా? మోగ్లీ, పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధమేనా? అబ్బా, బోర్ కొడుతుంది. నువ్వే కారణం చెప్పినా బలు నిన్ను వదిలిపెట్టడు. ఈ రోజు మరి డుమ్మా కొట్టాలంటే ఎలా? బలుకి ఛాలెంజ్లంటే ఇష్టం. నువ్వు తన్ని జవాబు చెప్పాలన్నంత కఠినమైన ప్రశ్న అడుగు. అప్పుడు జవాబు కోసం తను ఆలోచిస్తూనే ఉంటాడు. ఈలోగా నువ్వు వెళ్లి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. ఏమంటావ్? మంచి సలహా ఇచ్చావు. నువ్వు నిజంగానే తెలివైన వాడి బగీరా. మనిషి సాధారణంగా పిరమిడ్లన్నింటికీ మూలమని అంటూ ఉంటారు. అర్థమైందా మోగ్లీ? ఇక మొదలుపెట్టు మోగ్లీ. ఒక ప్రశ్న అడగమంటావు బలు? ఇప్పటి వరకు కొబ్బరి చెట్టుకి అత్యధికంగా కాసిన కొబ్బరికాయల సంఖ్యంతో చెప్పు. 200. చాలా సులువైన ప్రశ్న అడిగావు మోగ్లీ. సాధారణంగా ఒక మగ జిరాఫీ ఎంత పొడుగుండొచ్చంటావు? 6 అడుగులు లేదా 20 మీటర్లు. అది మనం కొలిచేదాన్ని బట్టి ఉంటుంది. ఓ, నువ్వింకాస్త కష్టమైన ప్రశ్న అడుగు. ఒక పెద్ద పాము విషం ఎన్ని కోతులు చంపుతుందో ఆలోచించి చెప్పు. అది ఈ ప్రశ్న కొంచెం కష్టమైనదే. అదిరింది. ఒకవేళ మనం సాధారణంగా ఒక 5 అడుగుల పైతాన్ని ఉదాహరణగా తీసుకుంటే, అదే విధంగా ఒక్కో కోతి 1/2 మీటర్ పొడవుందని మనం అనుకుందాం. ఏదో ఒకటి చెప్పు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో మోగ్లీ. బలు, దానికి సమాధానం నేనే కనుక్కొని వచ్చి చెప్తాను. అది సరే గాని నీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి నువ్వు ఎక్కడికి వెళతావు, ఎలా తెలుసుకుంటావు అది చెప్పు. నాకు తెలుసున్న పాము దగ్గరకు వెళ్ళి నేను కనుక్కొని వస్తాను, సరేనా? ఒకవేళ 6 కోతుల్ని కలిపితే ఒక నీటి ఏనుగంత ఆకారం ఉంటుందనుకుందాం. ఒకవేళ గనక అదే విధంగా ఎలా ఉన్నావు కా? బానే ఉన్నాను. విషయం ఏమిటో చెప్పు. నువ్వు కుబుసం విడవటం అంత సులువైన పని కాదు కదా. నాకు చాలా దురదగా ఉంటుంది, మంటగా ఉంటుంది. నువ్వు బిజీగా ఉన్నావు నాకు తెలుసు, కానీ నీ విషయంతో ఒకేసారి ఎన్ని కోతులు చంపుతావు చెప్పు. నీ దిక్కుమాలిన ప్రశ్నలతో నన్ను విసికించకు. నువ్వు కోపగించుకోక. నీ విషయం గురించి నీకే తెలుసు కాబట్టి సమాధానం నువ్వే చెప్పగలవు. సమాధానం నాకు తెలుసు, అయినా ఇప్పుడు నేను చెప్పే పరిస్థితిలో లేను. అర్థం చేసుకో. నువ్వు నాకు సమాధానం చెప్తే కుబుసం విడవడానికి సహాయం చేస్తాను. బయటికి పో. కా చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. నన్ను అడిగితే నువ్వు ఈ సమయంలో అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది. ఒకవేళ కోతులు నా ప్రశ్నకు సమాధానం చెప్తాయేమో చూస్తాను. నువ్వు అనవసరంగా ఆ కోతుల జోలికి వెళ్లకూడదు మోగ్లీ. అయినా అవి నన్నేం చేయగలిగితే చెప్పు. అయినా అవి షేర్ ఖాన్ కన్నా చెడ్డమైనవేం కాదు కదా. ఆ కోతుల మొక్కలు ఎప్పుడేం చేస్తాయో వాటికే తెలియదు. అయినా నువ్వు అక్కడికి వెళ్లకపోవడమే మంచిది. నా మాట విని ఇక్కడే ఆగిపో. అలాగే అలాగే, కంగారు పడకు. సరే గాని ఇక నేను బలు దగ్గరికి వెళ్తా. సరే, అలాగే వెళ్ళు మోగ్లీ. నిన్ను తర్వాత కలుస్తాను బగీరా. ఇది కొంచెం కష్టం కదూ? నిజంగానే చాలా కష్టం, కానీ నాకు మాత్రం అంత కష్టం కాదు. మౌగ్లీ ఎక్కడున్నాడు? మౌగ్లీ ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి మన కా దగ్గరికి వెళ్ళాడు. ఈ పాటికి తిరిగి వచ్చేస్తూ ఉంటాడు. కా ఇప్పుడు కుబుసం విడుస్తుంది. అవునా? అయితే వెంటనే వెళ్లి మౌగ్లీని కాపాడాలి నేను. అదిగో మనిషి వస్తున్నాడు. దాన్ని తీసుకొద్దాం. తీసుకొచ్చి ఏం చేస్తాం? కాసేపు దాంతో ఆడుకుందాం. నేను ఇక్కడికి. నన్ను వదలండి. బగీరా చెప్పింది నిజమే. నేను మీ దగ్గరికి రాకుండా ఉండాల్సింది. ఇదిగో నువ్వు మాతో వెనకాలేరా, నీకు ఒకటి చూపించాలి. పైతాన్ విషయంతో ఒకేసారి ఎన్ని కోతలు చనిపోతాయో మీకు తెలుసా? నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ గదిలో ఉంది. లోపలికి వెళ్ళు. వెళ్ళు. అబే వద్దు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలనుకోవట్లేదు. నేను అడిగిన ప్రశ్నకి ముందు మీరు జవాబు చెప్పండి. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. మీరు తెలివైన వారు కారు.
నన్ను మోసం చేశారు. మీరు పెద్ద మూర్ఖులు. నేను బయటికి వస్తే మిమ్మల్ని ఊరికే వదలను. ఎంతసేపు మనం ఇతని లోపల బంధించి ఉంచగలం? ఓ వారం రోజులు లోపలే బంధించి ఉంచుదాం. అన్ని రోజులైతే నా వల్ల కాదు. 2-3 రోజులైతే సరే. అబ్బో, నన్ను బయటికి వదలండి. కంగారు పడకు మౌగ్లీ, ఈసారి నువ్వు నా చేతికి దొరికిపోయావు. ఇంకెక్కడికి తప్పించుకోలేవు. ఎందుకు నన్ను ఇప్పుడు అందరూ విసిగిస్తున్నారు? ఇందాక మౌగ్లీ వచ్చాడు, ఇప్పుడు నువ్వు వచ్చావు. అంటే మౌగ్లీ ఇక్కడికి వచ్చాడన్నమాట. తను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పావా? లేదు, నేను తనని ఇక్కడి నుంచి తిట్టి పంపించేశా. ఎంత పని చేసావు కా? తను ఈ రోజు ఉదయం నుంచి కనిపించడం లేదు. తనని చూసుకునే బాధ్యత నాది కాదు, నీది. తెలిసిందా? వెళ్ళు. బలు, నేను ఇప్పుడే భగీరథని ఒక చోట చూశాను. తను కూడా మౌగ్లీని వెతుకుతున్నాడు. దీనంతటికీ బాధ్యుణ్ణి నేనే అని అంటారేమో. కంగారు పడకు మౌగ్లీ, నేనొచ్చేశానుగా నీ పని పట్టడానికి. మౌగ్లీ ఎక్కడికి వెళ్ళుంటాడో ఒకవేళ నీకేమైనా తెలిస్తే చెప్పు బగీరా. అతను ఇక్కడికే వస్తున్నాను నాతో చెప్పాడు. ఈ రోజు ఉదయం నుంచి తను కనిపించడం లేదు. చివరిగా తను కా దగ్గరికి వెళ్ళాడని కా నాతో చెప్పాడు. కొంపతీసి అక్కడికి గాని వెళ్ళాడా ఏంటి? నేను వద్దని చెప్పానుగా. ఎక్కడికి? తను ఎక్కడికి వెళ్ళుంటాడంటున్నావు? మోగ్లీ ఆ కోతి మూక దగ్గరికి వెళ్తానని నాతో అన్నాడు. నేను వద్దని చెప్పాననుకో. ఒకవేళ తను ఆ కోతుల మూక దగ్గరికి వెళ్ళుంటే తనని మనం కాపాడాలి, లేకపోతే చాలా కష్టం. అసలు దీనంతటికీ కారణం నువ్వేకా? మీకు నా సహాయం కావాలా వద్దా? నీ సహాయం తప్పకుండా కావాలి కా. సమయం వృధా చేయకుండా త్వరగా వెళదాం. నేను ఇప్పుడు ఈ కోతుల మందికి షేర్ ఖాన్ కి మధ్యలో ఇరుక్కుపోయాను. తప్పించుకోవడానికి ఇది ఒక్కటే మార్గం. ఎలాగైనా ప్రయత్నించి పారిపోవాలి. మోగ్లీ ఇక్కడెక్కడా కనిపించట్లేదే. ఒకవేళ ఆ కోతుల ముక్క గాని తనని షేర్ ఖాన్ తనని వెంటాడుతున్నాడు. షేర్ ఖాన్ ఈ పని మీరే చేసుంటారని నాకు తెలుసు. ఈసారి నువ్వు నా చేతికి దొరికిపోయావు. ఇంకెక్కడికి తప్పించుకోలేవు. థ్యాంక్ యూ కా. నీకు ఎంత ధైర్యం ఉంటే వాణ్ణి కాపాడతావు? నీకు దమ్ముంటే ముందు నాతో తలపడు షేర్ ఖాన్. షేర్ ఖాన్ ప్రతిసారి ఆ మౌగ్లీ గాన్ని మీరు కాపాడగలరని అనుకోకండి. అతి త్వరలో నేను వాణ్ణి అంతం చేస్తా. మీరందరూ నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. నువ్వు నాతో అబద్ధం చెప్పావు మోగ్లీ. నన్ను నువ్వు క్షమించు బగీరా. నువ్వు చెప్పినట్టుగా నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. అవును బలు, నేను నిన్ను ఇందాక అడిగిన ప్రశ్నకి జవాబేది? ఉండు, ఒక్క నిమిషం, నేను గుర్తు చేసుకుంటాను.
ఒక పైథాన్ తన విషంతో ఎన్ని కోతుల్ని చంపుతుంది అని అడిగావు. అది పైథాన్ ఆకలి పట్టుంటుంది. ఏంటి అర్థమైందా? చేపలు పట్టడం అంటే నాకు చాలా ఇష్టం. పైగా నేను నా చిన్నప్పటి నుంచే చేతులతో అవలీలగా చేపల్ని పట్టేస్తూ ఉండేవాణ్ణి. ఆహా, ఇది నాకు నచ్చిన ప్రదేశం. ఇలాగే దూకాలి మౌగ్లీ. ఒక విషయం ఏంటంటే జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని నిలబట్టం నేర్చుకోవాలి. ఓ క్షమించు, నువ్వని నేను అనుకోలేదు. ఏదో రాయని అనుకున్నాను. ప్రశాంతంగా పడుకుని ఉన్న నన్ను నువ్వు లేపేశావు. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? చేపలు పట్టడం ఎలాగో నేర్పిస్తున్నాను. అలాగా? చేపలు పట్టడానికి తప్ప ఇంక దేనికి పనికి రావు. వెళదాం పద. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మన బుర్రలు పాడైపోతాయి. నువ్వు వాటితో చేపలు పట్టడం కష్టం మౌగ్లీ. మన చెయ్యే మంచి ఆయుధం. అంటే నువ్వు చేత్తోటే చేపలు పట్టేస్తావా? ఏంటి ఒక్కటా? తప్పకుండా పట్టేస్తాను. నేను ఇటువంటివి కొన్ని లక్షలు పట్టేశాను. ఈ రోజు అదృష్టం కలిసి రాక దొరకట్లేదు. అయితే సరే, చేపలు పట్టడానికి నేను మంచి ఉపాయం చెప్తాను, విను. పల్లెటూరు నుంచి వచ్చిన ఒక అతను ఇలా చేశాడు. ఇదిగో ఇలా. దీన్ని చేపల గ్యాలం అంటారు. చేపల గాలమా? నేను ఇంతవరకు ఇలాంటివి ఎప్పుడూ వాడలేదు. ఇకపై వాడబోను కూడా. ఓ అయితే సరే, మనం పోటీ పెట్టుకుందామా? ఎవరు ఎక్కువ చేపలు పడతారో వాళ్ళే ఇందులో విజేతలు. అయితే సరే. నా మాట విని దొరికిపోవా? దొరికిపో. 7 8 బలు. ఇదిగో వస్తున్నాడు బలు, నువ్వే కంగారు పడకు. మోగ్లీ జాగ్రత్త, నీ ముందు ముసలు వస్తోంది. జాగ్రత్త, చూసుకో. మోగ్లీ త్వరగా ఈదుకుంటూ ఇటువైపు రా. త్వరగా త్వరగా. అదృష్టవశాత్తు ఏం కాలేదు మోగ్లీ. బానే ఉన్నావుగా? నేను బానే ఉన్నాను బగీరా. మనం ఎలాగైనా ఇప్పుడు బలుని కాపాడాలి. త్వరగా పద వెళ్దాం, బయలుదేరు. ఆగు బగీరా, కోతల్ని పట్టుకుందాం.
అలాగే చేస్తాను. బలు, కళ్ళు తెరు బలు. లే బలు, లే. మోగ్లీ ఏదైనా మంచి ఉపాయం ఆలోచిస్తే బాగుంది. అక్కడే ఉండండి, వస్తున్నాను. నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను. అలాగే మోగ్లీ. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే చేయి దాటిపోయేలా ఉంది. ఇక్కడ నుంచి ఎలాగైనా ఏదో విధంగా బయటపడాలి. నేను అందుకోలేకపోయాను. మళ్ళీ ప్రయత్నించు. తాకడం పూర్తయింది మోగ్లీ, ఇక లాగు. మోగ్లీ, ఇప్పుడు మిమ్మల్ని మేము కాపాడుతాం, కానీ ఇకపై మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఏమంటావు బూ? అవును, సరిగ్గా చెప్పారు. నేనెప్పుడు అంతే. ఇక కాపాడే ప్రయత్నం చేద్దామా? గట్టిగా పట్టుకో. బలు, బలు, కళ్ళు తెరు. బలు, నేను మాట్లాడేది వినిపిస్తుందా? బలు, నీకేం కాలేదుగా? నువ్వు బానే ఉన్నావా? నాకేమైంది? నేను బానే ఉన్నాను. నేను ఎప్పుడు బానే ఉంటాను. ఓ బలు, నాకు చాలా సంతోషంగా ఉంది. బలు, నువ్వు మూర్ఛపోయావు తెలుసా? మూర్చిపోయానా? నేను మూర్చిపోవడం అసాధ్యం. నేను కాస్త కొనుక్కు తీశాను అంతే. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? చేపలు పట్టడానికి. చేపలు పట్టడానికి ముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే బలమైన చేతులు కలిగి ఉండాలి. నీకు విషయం తెలుసా? చేపలు పట్టడం చాలా మంది సులువు అనుకుంటారు, కానీ అది చాలా కష్టమైన పని. నిజంగానే చెప్తున్నావు బలు, నువ్వు ఒక్కటి కూడా పట్టలేదు. ఏమిటి ఇప్పుడు నువ్వు ఏమన్నావు? సరే, అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇలాంటి ప్రదేశంలో మీరిద్దరు ఏం చేస్తున్నారు చెప్పండి. సరే, కంగారు పడకండి. తర్వాత పాఠం చెప్తాను, శ్రద్ధగా వినండి. నువ్వు చెప్పడం కాదు బలు, నేనే ఒక మంచి ఐడియా చెప్తాను. నిజంగానా? అవును, అందరూ కలిసి నాతో రండి. వెళ్దాం పదండి. ఇలా తాజాగా ఉండే చేపలు తింటే ఉండే అనుభూతే వేరు మౌగ్లీ. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. పిల్లాడివైనా గాలంతో చేపలు పట్టాలన్న నీ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. నిజంగానా? మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అది ఎల్లవేళలా పనికిరాదు.
సరే పానియా, ఇదే చివరిది. సిద్ధంగా ఉన్నావా? అయితే ఇక మొదలు పెడదామా? వేసుకోవచ్చా, వేసుకోకూడదా? దీన్ని నోట్లో వేసుకోకూడదు. నాకు చాలా గర్వంగా ఉంది పానియా, ఎందుకంటే నువ్వు నాకు చాలా నచ్చిన శిష్యురాలివి. ఏమిటి? వెదురు, ఇది నాకు నచ్చిన ఆహారం. కృతజ్ఞతలు బలు. ఇంతకన్నా చక్కని రుచికరమైన ఆహారం నేను ఎప్పుడూ తినలేదు. ఇది ఎక్కడిది? కోల్డ్ లేయర్ లో. అన్నిటికన్నా అక్కడుండే వెదురు చాలా బాగుంటుంది. నువ్వు ఆ ప్రదేశానికి వెళ్ళకూడదు, అర్థమైందా పానియా? అక్కడ దొరికే వెదురు బాగుండొచ్చు, కానీ ఆ ప్రదేశం చాలా ప్రమాదకరమైంది. నువ్వు ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళనని నాకు మాటివ్వాలి. ఏంటి, మాటిస్తావా నాకు? బలు, నేనెప్పటికీ అక్కడికి వెళ్ళను. మాతో కలిసి సరదాగా ఉండొచ్చు కదా మౌగ్లీ. చూడు మౌగ్లీ, ఆ విధంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. ఇదేదో బాగుంది. మోగ్లీ తన స్నేహితులతో గొడవపడి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఇది మంచి అవకాశం. షేర్ ఖాన్, మోగ్లీని పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నిజంగానా? టుబాకీ, నీకు ఎందుకని అవకాశం ఇవ్వాలి? ఈ ఒక్క అవకాశం నాకిచ్చి చూడండి. అయితే సరే, అవకాశం ఇస్తాను. సాధించగలవేమో చూద్దాం. ఓహో, చాలా సంతోషం. నాకు అవకాశం ఇచ్చినందుకు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను. నువ్వు చెప్పినట్టుగా చేస్తే నేను మిగిల్చిన ఆహారాన్ని నువ్వు జీవితాంతం తినచ్చు. ఏంటి, నిజంగానా? అవును, నిజమే. కానీ చెయ్యలేకపోతే? తప్పకుండా నేను మాట తప్పను. చీకటి పడ్డానికి ముందు కోల్డ్ లేయర్ దగ్గర ఉన్న వెదురు చెట్టు దగ్గరికి వచ్చేయండి. తప్పకుండా అక్కడ మౌగ్లీ మీకు దక్కేలా నేను చేస్తాను. పాన్యా, నువ్వు నిజంగా చాలా మంచి శిష్యురాలివి. మోసగాడు ఎప్పుడూ అంతే. ఎందుకని ఇక్కడికి వచ్చావు? మౌగ్లీ, బలూకి ఒక కొత్త శిష్యురాలు దొరికిందని నేను విన్నాను. చాలా బాధగా ఉంది. ఇది ఎంత అవమానం! ఇది సహించరాని, భరించరాని పెద్ద నేరం. నువ్వు చెప్పింది నిజమే. నాకు అది నచ్చలేదు. నేను కూడా ఒక మంచి శిష్యుడినే. అది నిజమే మౌగ్లీ. బలూకి ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్పించాలి. నాకు తెలిసి అది నువ్వే చెయ్యాలి. కావాలంటే నేను నీకు సహాయం చేస్తానులే. ఏమిటి అంటే? నేను ఇప్పుడు నువ్వెక్కడన్నా దాక్కో. ఇక్కడే ఉండు, నేను చెప్పినట్లు చేస్తావు. అలాగే చేస్తాను. కానీ ఎందుకని? కంగారు పడకు, నేను వచ్చిన తర్వాత చెప్తానులే. దీని రుచి చాలా బాగుందే. రా రా పానియా, ఈ వెదురు తినడానికి చాలా బాగుంది. ఓ, కావాలా? కానీ పూర్తిగా నేనే తినేసానే. నువ్వేం బాధపడకు. ఈ అడవిలో దొరికే చక్కని వెదురును నేను నీకు చూపిస్తానులే. అది కోల్డ్ లేయర్ లో ఉంటుంది కదా, ఎప్పుడు అక్కడికి వెళ్ళొద్దని బలు చెప్పాడు. అవును, బలు చెప్పింది కూడా నిజమే. నేనిప్పుడు చెప్పిన వెదురు కూడా కోల్డ్ లేయర్ లోనే ఉంటుంది. నువ్వు అక్కడికి వెళ్లకుండానే నీకది దొరుకుతుంది. నిజంగానా? అవును, నిజమే. సరే, నాతో పట్రా, చూపిస్తాను. నువ్వు పానీయాన్ని ఎక్కడైనా చూసావా? ఈ రోజు మధ్యాహ్నం నుంచి తాను ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాదు, మోగ్లీ కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఈ తప్పంతా నాదే. ఎందుకంటే మౌగ్లీ నా ఎదురుగా ఉండగానే పానీయా నా మంచి శిష్యురాలు అని చెప్పాను. నిజానికి మౌగ్లీ కూడా మంచి శిష్యుడే, నేను కాదని అనటం లేదు. ఒకవేళ ఇద్దరు కలిసి వెళ్లారేమో. వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో వెతకాలి. పద బగీరా. పాన్యా ప్రదేశానికి రానని బలూకి మాటిచ్చింది. బలూకి విషయం ఖచ్చితంగా చెప్పి తీరాలి. తను ఎంతో ఇష్టపడే శిష్యురాలే ఈ విధంగా చేస్తుందని తెలిస్తే గుండె పగిలిపోతుంది. ఇది నీకు చక్కని అవకాశం. తను చేస్తున్నదంతా నువ్వు వెళ్ళి బలూతో చెప్పు. కానీ పాన్యా బాధపడుతుంది కదా, ఇలా చేయడం పద్ధతి కాదు. కానీ బలు నీతో ప్రవర్తించిన పద్ధతి ఏమైనా బావుందా? సరే, అదొదిలే గాని నువ్వు ఏదో ఒక రకంగా తన గురించి చెప్పాలి. అవును, నిజమే. నేను తనకి చెప్తాను. పాన్యా, తనకి ఏమైంది? వద్దు మోగ్లీ, ఆగు, వెళ్ళకు. నేను తనని అలా ఒంటరిగా వదిలేయలేను. మోగ్లీ, నా మాట విను. వద్దు, వెళ్ళొద్దు. వద్దు మోగ్లీ, వెళ్ళొద్దు. ఇప్పుడు ఏం చేయాలి? నా పథకం తల్లకిందులైందే. ఇది భలే ఉంది. దీని ఒంటి మీద నా గీతలు చాలా బాగున్నాయి. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, వదలండి.
ఇవి పాన్యా కాలి గుర్తులు. ఇప్పుడే ఇటు వెళ్ళినట్టుంది. అరే, తనని కోల్డ్ లేయర్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాంగా. ఒకవేళ తను కానీ వెళ్ళుంటుందా? మనం అక్కడికి వెళ్ళి చూద్దాం, పద. ఇప్పుడు దాన్ని బురద మట్టలో దొర్లిద్దాం. ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదే. షేర్ ఖాన్ కి ఈ విషయం తెలిసిందంటే తన చేతుల్లో నేను ఖచ్చితంగా అయిపోయినా. పాన్యాని మౌగ్లీని నువ్వెక్కడైనా చూసావా? చూశాను. ఇంతకు ముందు వాళ్ళిద్దరూ ఇక్కడే వెదురు కొమ్మలు కోస్తూ ఉంటే నేను చూశాను. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి తిందామని వాళ్ళు మాట్లాడుకున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడాలి. మౌగ్లీ ఆ పాన్యాన్ని కాపాడాలనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని మనం బయటకు వదలకూడదు. నా చేతులకి చిక్కినా ఆ కోతుల చేతులకి చిక్కినా అంతే. ఇక వాళ్ళు తప్పించుకోవడం అసాధ్యం. నేను అనవసరంగా ఇక్కడికి వచ్చాను, నన్ను క్షమించు మౌగ్లీ. ఇందులో నీ తప్పేం లేదులే. ముందుగా మనం ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం ఉందేమో చూద్దాం. నా కాలుకి దెబ్బ తగిలింది, నొప్పిగా ఉంది. అవును, ఏది చూపించు. బాగా దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుంది. తెరవండి, తలుపు తెరవండి. పాన్యాకి దెబ్బ తగిలింది, తలుపు తెరవండి. అయితే నువ్వే నయం చేయలేకపోయావా? అది కుదరదు. తను చాలా అరుదుగా కనిపించే జంతువు కాబట్టి తనని మనం ఎలాగైనా కాపాడాలి. తలుపు తెరవండి. పాన్యా, పద వెళ్ళిపోదాం. పద, ఎటువైపు వెళ్ళాలి? షేర్ ఖాన్, అంతా సిద్ధమేనా? మీకోసం విందుని సిద్ధం చేసి ఉంచాను. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇక్కడ మాత్రం లేరు. టొబాకీ మనతో అబద్ధం చెప్పాడు. ఇది తన పన్నాగం అయి ఉంటుంది. పద, వెంటనే మనం కోల్డ్ లేయర్కి వెళ్ళాలి. ఏంటిది, వీళ్ళిద్దరూ ఇక్కడున్నారేంటి? నేను అనవసరంగా తన మాటలను నమ్మాను. ఇది వాళ్ళు పనిన కుట్ర పాన్యా. నేను కూడా తప్పు చేశాను. మనం ప్రయత్నిస్తే ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎవ్వరూ కనిపించడం లేదేంటి టొబాకీ? ఇప్పటిదాకా వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు, కానీ ఇప్పుడు నువ్వు నాతోనే ఆటలాడుతున్నావా? భలే పనిచేసావు, అదరు కొట్టేసావులే. మనం ఎలాగైనా తప్పించుకోవాలి. అసలేం జరిగిందంటే దీనికి కారణం మీరు కాదు, నేను. ఇప్పుడు నేను నిన్ను తినక తప్పదు టొబాకీ. టొబాకీ, షేర్ ఖాన్
నన్ను చేయొద్దు. ఇదిగో పట్టుకో. త్వరగా ఇటు వచ్చాయి బలు, జకాల వచ్చాడు. కాపాడండి, నేను ఇరుక్కుపోయాను. త్వరగా రా బగీరా. త్వరగా రా. చాలా కృతజ్ఞతలు మౌగ్లీ, నువ్వు నన్ను కాపాడావు. నువ్వు కనీసం నన్ను కాపాడడానికి ప్రయత్నించలేదు బగీరా. అవును బగీరా, నువ్వెందుకు సహాయం చేయలేదు? అది ఏంటంటే మరేమో నా వల్ల కాలేదు. నీకు నీళ్ళంటే నచ్చవని తెలుసు, కానీ నీ స్నేహితుని కాపాడాలి కదా. నాకు నీళ్లు నచ్చకపోవటం అంటూ కాదు, నీళ్లను చూస్తే భయం. నీళ్లను చూస్తే నీకు భయమా? అది మూర్ఖత్వం అని నాకు తెలుసు. నేను ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. మీరు సహాయం చేస్తే నేను ప్రయత్నిస్తాను. సరే, మేము నీకు సహాయం చేస్తాం, కానీ ఎలా? ఇప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు మౌగ్లీ. నీళ్లంటే భయం పోవాలంటే నీళ్లలోకి దిగాలి. ఎంత ధైర్యం ఉంటే నన్ను ఈ నదిలో కొట్టుకుపోయేలాగా చేస్తారు. వాళ్ళని నేను వదలను. త్వరగా రా బగీరా, ఒక కాలు మాత్రం పెట్టు. నాకు తెలుసు, కానీ నీకు సహాయం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం కదా బగీరా. నీళ్లలోకి దిగు. అవును, నువ్వు చెప్పేది నిజమే. నా వల్ల కావట్లేదు, ఆయన ఎలాగోలా ప్రయత్నించాలి. చాలు, ఇవాళకి దీంతో ఆపేద్దాం. మధ్యాహ్నం పూట కాస్త పడుకుంటే మంచిది. మంచి సలహానే బగీరా. అది నేను ఊరికే తమాషా కన్నాను. అవును, నీకు నీళ్ళంటే ఎందుకంత భయం బగీరా? నేను నా చిన్నతనంలో నీళ్లలో మునిగిపోయాను. అవునా? సాధించాను. ఇప్పుడు చెప్తాను. అసలు నువ్వేం చేసావో నీకు తెలుస్తోందా, మతి లేని దద్దమ్మ? మేమెంతో కష్టపడి చక్కగా గూడు కట్టుకుంటే దాన్ని నేల కూల్చేస్తావా? మీకేం జరిగితే నాకేమిటి? బాగా జరిగింది. ఇక ఇంకెప్పుడు ఈ వైపుకి రాకు, వెళ్ళిపో. పర్వాలేదు బగీరా, ఒకసారి చేసావు కదా, ఇంకొకసారి ప్రయత్నించు. సరే, కానీ నాకు కాస్త సమయం ఇవ్వండి. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నీలో భయం ఎక్కువ అవుతుంది బగీరా. అవును, అది కూడా నిజమే. అది అంతే, నువ్వు ఇంకాస్త లోపలికి వెళ్ళు. నేను నీళ్లలో కొట్టుకుపోతానేమో. దానికో మార్గం ఉంది. ఇదిగో, ఇప్పుడు నీకేమీ అవ్వదు, సరేనా? అది అదర కొట్టేశావు. మనం ఇంకో విధంగా ప్రయత్నిస్తే బాగుంటుందేమో. నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు బగీరా. నేను ఈదగలుగుతున్నాను. శభాష్ బగీరా. నాలో ఇంకా భయం పోలేదు. నన్ను బయటకు లాగండి.
ఇప్పుడు ఇంకేదైనా ప్రయత్నిద్దాం. నాకు ఆలోచన తట్టింది. చూడు, ఇక నుంచి తను అసలు దేనికి భయపడకూడదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. అదే చెప్పు. ఇవి నీళ్లే కదా, మరి నేనెందుకు భయపడాలి అంటూ ఈత కొట్టు. చూడు, చాలా సరదాగా ఉంటుంది. చూడు, ఇప్పుడు నీ వంతు. సరేలే, మనందరం కలిసి దూకుదాం. నేను కూడానా? నది ఎక్కడుందో నీకేమైనా తెలుసునా? నాకేమీ అక్కర్లేదు. నేను ఆ నది దగ్గరికి వెళ్ళాలి. నన్ను అక్కడికి చేర్చు చాలు. ఇక దూకుదామా? 1, 2, 3 దూకండి. బగీరా, ఏంటిది? నన్ను క్షమించండి. ఇవి నీళ్లే కదా, మరి నేనెందుకు భయపడాలి? మనం ఇప్పుడు ఇదిగో ఇటు వెళ్ళాలి. ఎలాగో చేరుకున్నాను. నీతో పని అయిపోయింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇక ఇప్పుడు నేను ఎలాగైనా ఆ మౌగ్లిని వాళ్ళ స్నేహితుల్ని కనిపెట్టి తీరాలి. చూసి తెలుసుకో. సిద్ధమేనా? 1, 2, 3 దూకండి. చూసావా ఎంత సరదాగా ఉందో? నిజంగా చాలా బాగుంది. వస్తున్నాడు, నిన్ను పట్టుకోవడానికి వస్తున్నాడు. ఏంటి? నేను నీళ్ళల్లో మునిగిపోతున్నాను. నన్ను కాపాడండి, నన్ను బయటకు లాగండి. కృతజ్ఞతలు డౌజై. మరేం పర్వాలేదు, నేను పళ్ళు కోసుకుందుకు వెళ్తున్నాను. నువ్వు కంగారు పడుకు బగీరా, మనం ఎలాగైనా తప్పించుకుందాం. గుర్తుంచుకో, ఇవి నీళ్లేగా, మరి నేనెందుకు భయపడాలి? అయినా ఇవి నీళ్లే కదా, నేనెందుకు భయపడుతున్నాను? అయినా ఇవి నీళ్లే కదా, నేనెందుకు భయపడుతున్నాను? అయినా ఇవి... ఆగో, నేను వస్తున్నా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కాపాడండి, నేను ఊబిలో దిగిపోయేలా ఉన్నాను. ఏంటి? మళ్ళీ అలా జరగకూడదు. బలు, దీనిని నడుంకి కట్టుకో. బలు, ఎక్కడికి వెళ్తున్నావు బగీరా? అయినా ఇవి నీళ్లే కదా, నేనెందుకు భయపడాలి? ఆ మొసలి అంతు చూస్తాను. త్వరగా నా దగ్గరకు వచ్చేయి. మౌగ్లీ, నేను చెప్పిన వెంటనే లాగు, సరేనా? మౌగ్లీ, కానివ్వు. నన్ను వదలండి. ఆగాగు, కంగారు పడకో, నీకు సమయం దగ్గర పడిందిలే. బగీరా, నువ్వు వదరు కొట్టేశావు. అవును, నాకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది.
నీకో విషయం తెలుసా? ఇక నువ్వు నీళ్ళంటే అస్సలు భయపడవు. నాకు తెలుసు, ఎవరికీ భయం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు భయపడాలి? పోనీ మరి నన్ను ఇంకొకసారి ప్రయత్నించి చూడమంటావా? నువ్వు అడిగిన పువ్వు ఇదేనా? అవును, మనకు కావలసినవి అవే. జ్వరాన్ని తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. ఇంతకు ముందెప్పుడైనా ఇటువంటి దానిని చూసావా బలు? ఇది కాషాయం రంగులో ఉంది. చాలా కాలంగా గడ్డ కట్టుకుపోయిన చెట్టు విత్తనం ఇది. దీన్ని మనం ఇక్కడే వదిలేయకపోతే మనకు సమస్యలు ఎదురవుతాయి. ఎందుకు? ఎందుకంటే మనకంటే ముందు తరంలో జీవించిన జంతువుల యొక్క శక్తి ఇందులో దాగి ఉందని ప్రతి ఒక్క జంతువు ప్రగాఢంగా నమ్ముతుంది. అన్ని జంతువుల యొక్క శక్తి అందులో దాగుందా? అంటే ఇది ఎవరికి దొరికితే వాళ్ళు శక్తివంతులవుతారా? ఎందరో గొప్పవాళ్లు అది నిజమని చెప్పారు. ఆ మాటని ప్రతి జంతువు ఈనాటికి నమ్ముతుంది. దాన్ని పొందడానికి ఎంత సాహసమైనా చేస్తాయి. అద్భుతం! ఈ విషయం ఒకరికి చెప్తే సంతోషిస్తారు. నిజంగానా? ఒకవేళ ఆ రాయి నా చేతికి దొరికితే నా శక్తి మరింత రెట్టింపు అవుతుంది. అప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆ తర్వాత ఈ అడవికి ఎదురులేని రాజు నేనే. అయితే ఆ తరువాత నేనే యువరాజునవుతా. ముందు ఎలాగైనా వెళ్ళి ఆ రాయిని తీసుకురా. వెళ్ళు. దాన్ని ఇంకా నీ దగ్గర ఎందుకు ఉంచుకున్నావు మౌగ్లీ? దానివల్ల సమస్యలు ఎదురవుతాయని చెప్పాను కదా. దొంగిలించబడినా పర్వాలేదు, కానీ దాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదనేదే నా ఉద్దేశం బలు. పూజ్యశ్రీ మహారాజా వారు షేర్ ఖాన్ గారు మిమ్మల్ని అందరినీ సమావేశానికి ఆహ్వానించారు. చూడండి, ఇప్పుడు మీరు చూసిన ఈ రాయి నా చేతికి దొరకడం వల్ల ఈ అడవిని పరిపాలించే ఎదురులేని రాజుగా ఎన్నుకోబడ్డాను. మీరేమీ భయపడకండి. నన్ను ఆశ్రయించిన వారికి నేనెప్పుడూ మంచే చేస్తాను. నా ఆజ్ఞకి కట్టుబడితే మీకు ఏ లోటు రానివ్వను. అయితే తినడానికి మంచి మంచి పళ్ళిస్తారన్నమాట. తప్పకుండా. అడగకుండానే ఇంకా ఎన్నెన్నో ఇస్తాను. నేను నా ప్రదేశంలోనే వేచి ఉంటాను. మీరు ఎలాగైనా ఆ మౌగ్లీని పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీకు తగిన మూల్యం చెల్లిస్తాను. నన్ను యువరాజును చేసిందే చాలు, అంతకన్నా బహుమతి ఇంకేమీ అక్కర్లేదు. ఆ మౌగ్లీని పట్టుకోవడానికి నువ్వు కూడా వెళ్ళి వాళ్లకు సహాయం చేయి. నా వెనక ఉండి ఏం చేస్తావు? బలు, ఎవరూ షేర్ ఖాన్ శక్తివంతుడన్న విషయాన్ని నమ్మట్లేదు. అది నిజమేగా? నువ్వేమంటావు? పూర్వీకుల మాటల్ని నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు. అది షేర్ ఖాన్ దగ్గర ఉన్నంత వరకు నీకు ప్రమాదమనే చెప్పాలి. అందుకని నువ్వు మరుగున ఉండాలి. మౌగ్లీ ఇక్కడే ఉన్నాడు. మౌగ్లీ ఇక్కడే ఉన్నాడు. దాన్ని ఎలాగైనా సంపాదిస్తాను. దాన్ని జలపాతంలో విసిరేస్తాను. మౌగ్లీని పట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. షేర్ ఖాన్ దగ్గర బహుమతి నువ్వే తీసుకో. వాడిని అంతం చేస్తే చాలు. ఒకవేళ వాడికి ఆ రాయి కావాలి అనుకుంటే ఖచ్చితంగా షేర్ ఖాన్ దగ్గరికి రావాల్సినదే.
నువ్వా మౌగ్లీ? ఈసారి నువ్వు తప్పించుకోలేవు. మనం మళ్ళీ కలుద్దాం షేర్ ఖాన్. తప్పించుకున్నాడు. సరే నేను వెళ్ళొస్తాను, సమయం అయిపోతుంది. వస్తున్నాడు, సిద్ధంగా ఉండు. నిన్ను పట్టుకున్నా. ఆగాగు యువరాజు, నేను కూడా వస్తున్నాను. నువ్వు నన్ను వదులు. అదిగో మౌగ్లీ తప్పించుకుపోతున్నాడు, త్వరగా వదులు. నా వల్ల కాదు, నేను ఇరుక్కుపోయాను. ఇక్కడేం చేస్తున్నారు మీరిద్దరు? వాణ్ణి పట్టుకునే దమ్ము లేదు మీకు. దొరికింది. ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని మనం మౌగ్లీకే ఎదురు తిరుగుతామా చెప్పండి? తను మనందరికీ స్నేహితుడు. షేర్ ఖాన్ మీద భయం కన్నా మన స్నేహం మిన్నా అనే విషయం మీరు తెలుసుకోండి. ఇది పనికొస్తుంది అనుకుంటా. ఏంటి మీరు చేస్తున్న పిచ్చి పని టొబాకీ? నువ్వు నా చేతికి చిక్కావు మౌగ్లీ. మర్యాదగా ఆ రాయిని తిరిగిచ్చేయి. నా మీద ఎక్కి కూర్చో మౌగ్లీ. మనం జలపాతం దగ్గర కాపు కాద్దాం. ఖచ్చితంగా వాడు అక్కడికి వస్తాడు. నీకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలు నాకు కాదు, నీ స్నేహితుడు బలువుకి చెప్పు. నీకు సహాయం చేయమన్నది అతనే. చెప్తాను. అంతకంటే ముందు నేను జలపాతానికి వెళ్ళాలి. అక్కడ దీన్ని ఎవరికంటా పడకుండా విసిరేస్తాను. దొరికింది. వీలైతే నన్ను పట్టుకోండి. మనం ఎలాగైనా తనని పట్టుకోవాలి. నువ్వేం చేస్తావు? దిక్కులు చూస్తావా? నీకు ధైర్యం ఉంటే ముందుకు దూకి నా దగ్గరికి రా షేర్ ఖాన్. నువ్వు నన్నే ఎదిరించేంతటి వాడివా? దీన్ని వీక్షించడానికి ప్రేక్షకులు వచ్చేసారు. సబాష్. దీన్ని నేను నీటిలోకి విసిరేసేది ఇక్కడున్న అందరూ ప్రత్యక్షంగా చూడొచ్చు. నేను సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను. నువ్వు దాన్ని కింద పడేస్తే తప్ప గట్టిగా పట్టుకోలేవు షేర్ ఖాన్. దాని వల్ల నీ శక్తి పెరగదు, నీకున్న శక్తి క్షీణిస్తుంది. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఈ రాయి ఉంటే నా శక్తి రెట్టింపు అవుతుంది. ఇంకా రాయి నిన్ను కాపాడుతుందని నువ్వు నమ్ముతున్నావా? నేను మీ అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే మూఢనమ్మకాలతో ఎవరూ శక్తులు పొందలేరని నిరూపించడానికే. ఇక దానివల్ల ఎటువంటి సమస్యలు రావని నేను అనుకుంటున్నాను. అది ఏ చేపకు దొరుకుతుంది. అయితే అవే గొప్పవని అవి అనుకుంటాయి. అటువంటి మూఢనమ్మకాలతో బతికేవి ఆ చేపలు కాదు, ఇదిగో ఇలాంటి వాళ్ళు.
ఒక యువరాజు ఎదురుగా అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం మోగ్లీ? ఎప్పటికైనా నిజం గ్రహించు. శక్తివంతమైన రాజులు లేరు, వాళ్ళకి అనుచరులైన యువరాజులు లేరు.